ఎక్కడికి వచ్చినాం? ఎగ్జిబిషన్ కాదు, అది ఎగ్జిబిషన్. నువ్వు అప్పుడు అన్నావు కదా వ్యాలంటైన్స్ కి పోయినసారి ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను నువ్వు అనుకుంటున్నావు అంటే నేను తెలియదు ఎవరికి తీసుకెళ్తావు అనేది. అంటే ఎనీ గెసెస్? అంటే నేను బయటికి తీసుకెళ్తానగానే నువ్వు యాక్సెప్ట్ చేసినావు కదా, ఎందుకు యాక్సెప్ట్ చేసినావు? అంటే నేను అనుకుంటున్నాను ఎగ్జిబిషన్ తీసుకెళ్తామో అని నాకు అనిపిస్తుంది. ఎగ్జిబిషన్ ఫైనల్ గా నేను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాను. ఎలా ఉంది నీ ఫీలింగ్ చెప్పు. చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎగ్జిబిషన్ రావడం చాలా ఆనందంగా ఉంది. సో నువ్వేం కొందాం అనుకుంటున్నావు? నేను ఒక చెప్పనా, నువ్వు ఏదైనా కొనుక్కో, అన్నిటికీ నేనే పైసలు పెడతా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంట. చాలా కొనాలని ఉంది. ఏముంది? చాలా కొనాలని ఉంది. మీకు చాలా కొనాలని ఉందంట. చూద్దాం ఈ రోజు నాకు ఎంత పొక్క పెడతారో. చూడండి గర్ల్స్ అందరికి ఎంత మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయో. ఇది వద్దులే, గర్ల్స్ కి మాత్రం బెస్ట్ అబ్బా. ఫుట్ వేర్స్ కానీ, సల్వార్ సూట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ ఎంత బాగున్నాయో. వావ్. మా తమ్ముడికి అయితే ఎప్పుడు గ్లాసెస్ పిచ్చి. టాప్స్ 3 pieces 100,000. ఏం చేసావు? ఉన్నాయిలే. చూడండి గైస్, మా మమ్మీని కొనుక్కోమని చెప్తే ఆమె నా కోసమే చూస్తుంది, నాకు డ్రెస్సెస్ చూస్తుంది. ఇది మామ్స్ లవ్ అంటే ఇదేనేమో. అది కొనుక్కో, ఇది కొనుక్కో, అది కొనుక్కో అని అంటుంది. అగో చూడండి. మా మమ్మీ చూడండి గైస్, ఎంత ఎక్సైట్మెంట్ లో కొందామని ఉరుకుతూనే ఉంది. ఏం కొందామని ఆలోచిస్తూ. ఏమమ్మీ ఏం కొనాలని అర్థం కావట్లేదా? ఫైనల్ ఫ్రిడ్జ్ కవర్ దగ్గర ఆయారు. మరి దీన్ని తీసుకోరో నాకు తెలియదు. మా షాపింగ్ ఇట్లానే ఉంటుంది. ఫైనల్ గా తీసుకున్నారు గైస్. ఇది తీసుకున్నారు, డబల్ డిలైట్ స్ట్రాంగ్ అండ్ టేస్టీ అంట. 150 అంట. బాగుంటది, తీసుకోండి మీరు కూడా. ఏం కొంటున్నావు మామ్స్? నీకేమైనా నచ్చితే తీసుకో మమ్మీ. క్లిప్పులు, ఈ క్లిప్ కావాలా? బాగున్నావు మమ్మీ. పోనీ ఈ క్లిప్ కావాలా? ఇవి ఉన్నాయి మొన్న చైన్ తీసుకుంటదంట, చైన్. ఎంత అంటే 600. గైస్ ఫైనల్లీ శారీ సెక్షన్ కి వచ్చాం. చూద్దాం మా మమ్మీ ఇక్కడైనా శారీస్ తీసుకుంటుందా. మమ్మీ అది బాగుంది మమ్మీ, కాటన్ లా. నాకు ఒక డ్రెస్ నచ్చింది ఫ్రెండ్స్, సో అదే చూస్తున్నాను ఇప్పుడు. రీజనబుల్ రేట్కి ఇస్తే తీసుకుంటాను, లేదనుకో చెప్తా మీకు ఆ రేట్ ఎంతనో. చూడండి మా మమ్మీ శారీస్ చూస్తుంది. చూద్దాం. 450 నచ్చలేదా మమ్మీ?
బాగుందా? ఫీలింగ్ ఏంటి దీంట్లో? బాగా కనిపిస్తున్నానా నేను? ఏంది మమ్మీ నువ్వు ఇలా అట్లా చేయబడలేదు. వచ్చినా మమ్మీ ఆ గ్లాసెస్ ఎవరైనా తీసుకుంటారా మమ్మీ? చీ చీ చీ. బాగుందా గైస్? బాలేదా? చాపరీ లేకున్నానా? చిక్కి కిత్తా భయ్యా? చిక్కీ అంట గైస్. నిజం చెప్పాలంటే మా మమ్మీ చిక్కీ ఫ్యాన్ అన్నమాట. చిక్కీ అంటే పల్లి పట్టి. गुड़ का है? किधर का है? किधर का है? किधर? आंध्रा आंध्रा का है? जयपुर जयपुर चुरान. जयपुर चुरान. ये कौन सा आज बोला है? दो पुदीना एनुआ लेमन. कौन सा अच्छा रहता है? ये लेना. మూడు ఏం చేసుకోవాలి నేను? నాకు నచ్చదు. पुदीना. आओ मैडम अच्छा रहता है. आओ जी अच्छा रहता है. मैं नहीं खाती वो. అచారంట మమ్మీ ఇది. $500 మా మమ్మీకి 350 కావాలంట. అది అదేంటి అలా వెళ్ళిపోతుంది? అమ్మా అయ్యా అదేంటి మధ్యలో అయిపోయింది? మళ్ళీ వేయాలా? 5 పడింది. గోబీ 4 ఇక్కడ నుంచి మమ్మీ, లేకపోతే ఇక్కడ నుంచి క్రాస్ అయ్యి ఇక్కడ నుంచి మమ్మీ, ఇక్కడ నుంచి అయ్యో 10, 14, 18, 20, 24. 24 नंबर देखो मैडम. 24 गैस लेटर आया मैडम. అనుకున్నా నేను. 100 रुपए गैस लेटर के दूसरा चेंज कर सकते. और दो गेम ले लो, छोटा ले लेंगे. అబ్బా అబ్బా చూడండి గైస్, మా మమ్మీ కష్టార్జితం వచ్చింది. दूसरा कौन सा भी दे दो भैया. వచ్చింది. दूसरा कौन सा भी दे दो भैया. इसका बदल दूसरा कौन सा दो बोल रही? वो दियो खाली मैं ब्लॉग में दे दूं, उसके बाद दे दो फिर से. ठीक है? हाँ जी, वो दे दे रहा हूँ. वो नहीं, इसके रिप्लेस कुछ दे रहे. क्या बोल रही हमारा अम्मी? इधर दियो. किसको मम्मी? అదే 350కి అక్కడ ఎంత? అంతేలే, కరెక్టే. ఫైనల్ గా షాపింగ్ అయితే అయిపోయింది. మమ్మీ నీకు ఎలా అనిపించింది? ఏం బాగా అనిపించింది? షాపింగ్ చేయడం. ఏం తీసుకున్నావు మమ్మీ నువ్వు అసలు? చాలా తీసుకున్నాం. ఏం తీసుకున్నామో గైస్, కొన్ని అయితే తీసుకున్నాము. వాటన్నిటికీ ఒక 3000 అంతే. 3000 అయింది. ఏంటి నీ బట్టలకి అయింది 3000? నువ్వు నీకు కొనమని చెప్తే దాచుకుంటావు నువ్వు.
అందుకే మమ్మీ లవ్ అంటాం కదా. నీ బట్టలకి ఆయన 3000, నా బట్టలకి 5,000 అయింది. ఏం లేదు 3,000. అరే మా 2000 అదా. సరే మమ్మీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అందరికి ఎట్లా నా ఇజ్జత్ తీస్తుంది మా మమ్మీ. పోనీలే మమ్మీ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నీ ఫోన్ తెచ్చినావా? వాడి దగ్గర ఉంది. ఎవరు బాబు నువ్వు? మమ్మీ నేను నీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పాను మామ్స్. థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మమ్మీ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని అంటే హాయ్ చెప్తుంది. లవ్ యూ చెప్పు మమ్మీ. నాకు లవ్ యూ. నాకు చూసి చెప్పు. లవ్ యూ. లవ్ యూ టూ. కొంచెం దూరం పెట్టు. సో గైస్ ఫైనల్ గా మా ఎగ్జిబిషన్ ట్రిప్ అయితే అయిపోయింది. అంటే ఆ ట్రిప్ కాదు కానీ. మమ్మీ నీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. మంచి తిరిగినాము, ఎంజాయ్ చేసినాము. అవసరం ఉన్న సామాన్లు కొన్నాము, అవసరం లేని సామాన్లు తర్వాత కొంటాము. ఇల్లు పైన కడుతున్నాం కదా, దానికి అవసరం ఉన్న సామాన్లు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కొన్నాం. ఆ ఇల్లు తర్వాత కడుతున్నాం అనేది నేను తర్వాత చెప్తాను గైస్. వాడికి ఎందుకు ఎక్కువ పెడుతున్నాడు తిప్పు. సో ముచ్చట ఏంటి అని అంటే, ఈ వ్యాలంటైన్స్ డే దానికి మమ్మీ ప్రీవియస్ గా అడిగింది కదా. నీకు గుర్తుందా మమ్మీ, నువ్వు అప్పుడు ఒకసారి వ్యాలంటైన్స్ డేకి తీసుకెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్ తీసుకెళ్తావేమో అని అన్నావు, గుర్తుందా? అవును. సో అది ఈసారి తీర్చానమాట. సో నువ్వైతే హ్యాపీ కదా? చాలా హ్యాపీ. నేను కూడా ఫుల్ హ్యాపీ గైస్. మా మమ్మీతో ఈరోజు టైం స్పెండ్ చేసి ఏమంటారు స్పేస్ దొరికింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మేము ఏమేం చేసామనేది మీరు అందరు చూసే ఉంటారు కదా. ఈమె బార్గెన్ చేయడం కానీ, మేము తీసుకోవడం కానీ, సో 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 చిన్న చిన్న ఆనందాలు అనమాట మావి. సో గైస్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చెప్పు మమ్మీ. సబ్స్క్రైబ్ టు మౌనిక నాయక్ ఛానల్ అని చెప్పు. సబ్స్క్రైబ్. అయ్యో ఓకేలే. నా యూట్యూబ్ ఛానల్ బెల్ కొట్టమని చెప్పు. మౌనిక నాయక్ యూట్యూబ్ ఛానల్కి బెల్ కొట్టండి. ఫైనల్ అమ్మో బాగా చెప్పింది. సో గైస్ ఇది ఈ రోజుకి వీడియో. మీరు మా వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. సో కీప్ వాచింగ్ until the next video. Bye bye, tata, good night all.